ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు 5వ రోజు సేమ్ సీన్ కనిపిస్తోంది. దువ్వాడ తాజాగా చేసిన ఆరోపణలపైన, ఆయన ఇచ్చిన ఆఫర్ పైన వాణి ఏమంటున్నారో డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ టెక్కల నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. 5 రోజులుగా దువ్వాడ నివాసంలోని ఒక కారు పార్కింగ్ షెడ్కే ఈమె పరిమితమైనటువంటి పరిస్థితి. లోపల భర్త దువ్వాడ శ్రీనివాస్ ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి. అయితే అసలు దీనికి కథ ఎప్పుడు అంతమయ్యేది, దీనికి ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు అనేది ఇప్పుడు అంతట్లెక్క ఒక చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇది రోజు రోజుకి ఓ మలుపు తిరుగుతుంది, రోజు రోజుకి ఓ ట్విస్ట్ అయినటువంటిది ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. నిన్నను మాధురి ప్రయాణిస్తూ మాధురి ఒక కారుని ఢీకొట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రోజుకో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంటుంది. అయితే వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి దువ్వాడ వాణి మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఏంటి ఎన్ని రోజులు చెప్పండి? ఈ రోజుకి 5వ రోజు, మీ ఆరోగ్యం కూడా సహకరించినటువంటి పరిస్థితి. ఎన్ని రోజులు ఇలా చేపడతారు? మీరేమో ఇక్కడ, ఆయనేమో అక్కడ. ఎన్ని రోజులు ఇలా ఉంటుంది? దీనికి టైం డిసైడ్ చేస్తుందండి. మా వెర్షన్లో మేము వెళ్తున్నాం, కొద్ది టైం పడుతుంది. అంటే ఎన్ని రోజులు? 5 రోజులు అయ్యింది. నెక్స్ట్ ఏంటి చెప్తాను. ఈ 5 రోజులు కూడా మీ మీద ఆయన ఆరోపణలు చేస్తున్నారు, ఆయన మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, ఇవే నడుస్తున్నాయి తప్పితే ఏమైనా కన్క్లూజన్కి వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఏమైనా ఆ దిశగా చర్యలు చేస్తున్నారు? కన్క్లూజన్ అని అంటే మా హక్కులు మా ఇంట్లో మేము ఉండడానికే కన్క్లూజన్ అండి, ఇంకేముంటుంది. దట్స్ ద కన్క్లూజన్, అంతే. హక్కులు అంటే ఆయన ఒకటే చెప్తున్నారు, విడాకులు ఇస్తాను, పిల్లలకి నాకు ఉన్నది ఈ ఒక్క ఇల్లే అని చెప్తున్నారు. ఇందులో ఒక్క ఇల్లే అని, ఇది కనుక పోతే నేను ఇంకా రోడ్డున పడిపోయేటువంటి పరిస్థితి, నాకు ఇంకా వేరే గత్యంతరం లేదని చెప్తున్నారు. ఇప్పటికే ఇవ్వాల్సింది ఇచ్చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. మాకేమీ ఇవ్వలేదండి, ఏ ఆస్తులు ఇవ్వలేదండి. మీకు నేను చాలా క్లియర్గా చెప్పాను. పర్లాకి డాక్యుమెంట్స్లో 40 lakhs GST కూడా కట్టాలండి. దానికి కూడా ఈరోజు వరకు పట్టా రాలేదండి. ఇక్కడ ఇంకొక ఇల్లు, అది కూడా 33 లక్షల రూపాయలు అప్పు ఉందండి, అది కూడా మా పేరునేమీ లేదండి. ప్లస్ ఈ ఇంటికి కూడా, ఈ సైట్కి కూడా నా డబ్బులతోనే ఇచ్చేశారండి, ఆయన సొంత డబ్బులు కాదండి. కాకపోతే ఆయన పేరును ఉంది కాబట్టి ఆయన హక్కుగా భావిస్తున్నాడే తప్ప మేము కోరుకుంది ఒకటే, మేము ఇంట్లో ఉంటాం, దాంట్లో ఏ అనుమానం కూడా లేదు. మా ఎంట్రీ ఇంటికి ఎంటర్ అవుతాం, మా పని మేము చేసుకుంటాం, మేము ఇక్కడే ఉంటాం. ఆయన ఈ ఆరోపణల నేపథ్యంలో TV9 కొద్దిసేపటి క్రిందట సంప్రదించినప్పుడు ఆవిడకున్న డిమాండ్స్ ఏంటనేటువంటిది పేపర్ మీద రాసి ఇచ్చినట్లయితే మ్యాక్సిమం అంటే ఈ ఒక్క ఇల్లు తప్పితే మిగతావన్నీ కూడా నేను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించి ఎవరైనా పెద్ద మనుషులు కూడా మిమ్మల్ని సంప్రదిస్తారని అంటే దానికి అంగీకరించాలని కూడా చెప్తున్నారు. మీరు ఆయనకి ఏ ఆస్తులు లేవండి, అన్ని ఆస్తులు కూడా మీ అందరికీ తెలిసిందే, ఎక్కడుండే వాళ్ళకి. ఇది నాది, నేను ఎలాగిచ్చేస్తాను? నా డబ్బులతోని. నేను ఒక ఆడపిల్లని, మా సిస్టర్ దగ్గర నుండి అప్పు తెచ్చాను. పలాసలో 5.5 acres ల్యాండ్ని తీసి ఇక్కడ తెచ్చి పెట్టారు. నా డబ్బులు నువ్వేమైనా కష్టార్జితమా? నువ్వేమైనా పలాస నుండి తెచ్చి పెట్టావా? ఏమీ లేదు. నా డబ్బులు తీసుకొని నా ఇల్లు, నా హక్కు అని అంటే ఎలా కుదురుతుంది? ఇది ఎలా కొన్నారు ఈ సైట్ అనేది కొద్దిగా, నేను అబద్ధం చెప్పడం కాదు, ఆయనలా ఫేక్ మాట్లాడడం అనేది కాదు, ఎలాగ ఈ ల్యాండ్ కొన్నారు అనేది విషయాన్ని కొద్దిగా ఆ డీటెయిల్స్ తీయమని చెప్పండి ఒకసారి. చెక్కులు ఇచ్చారు కదా, దీని మీద ఇంక పెండింగ్ ఉంది అమౌంట్ కొంతమందికి ఇవ్వడానికి. చెక్కులు ఇచ్చారు, వాళ్ళకి ఏ హామీలతో, ఏ దీంతో వాళ్ళు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు ఒకసారి కనుక్కోండి. వ్యవహారం నా డబ్బులతో కాదా, నా ఆస్తితో కాదా? నాకెలాగండి తనకి ఇల్లు ఇచ్చిమంటారు? ఇదంతా 100% నా రైట్. ఓవైపు మీరు మీ హక్కు అంటున్నారు, ఆయన నేను నా డబ్బులు అంటున్నారు. తర్వాత మాధురి కూడా, ఇంకా ఆమె కూడా నాదే, నా డబ్బులు పెట్టానని చెప్పేసి మాధురి కూడా చెప్తున్నారు. 2 కోట్లు కదండి. అడల్టరీ లీగల్ అని ఒక వర్డ్ యూజ్ చేశారు కదా వాళ్ళిద్దరూ. అడల్టరీ లీగల్ అంటే ఇదేంటి అనేది ఒక పదం అనేది క్లియర్గా పెద్దలందరూ చెప్తున్నారు కదా. ఒక వ్యభిచార గృహం, ఫ్రెండ్షిప్ హౌస్ అంటున్నారు కదా. ఫ్రెండ్షిప్ హౌస్ ఏంటండి? అర్థం ఏంటండి? ఇంటి తాలూకు అర్థం. ఇతడు పోతే ఇంకొకడు, ఇంకొకటి పోతే ఇంకొకడు, ఇంకొకటి పోతే ఇంకొకడు. ఎంతమంది ఫ్రెండ్స్ అని ఇంట్లో నా డబ్బులు తీసుకొని ఈ ఇంట్లో ఎంటర్ అయ్యి వ్యభిచార గృహం కింద చేసి మా జీవితాలతో ఆడుకుంటారా? క్లియర్గా అతడే ఒప్పుకుంటున్నాడు కదా అడల్టరీ లీగల్ అని. ఆవిడ కూడా అంటుంది కదా అడల్టరీ లీగల్ అని. వాళ్ళ అన్నదమ్ములు కూడా దీనికి సపోర్ట్ ఇస్తున్నారు కదా. వాళ్ళ అన్నదమ్ముడి, నేను భార్యగా వచ్చి ఫైట్ చేశాను కాబట్టి
నేను ఉంటున్నానని ఇతడు ఒప్పుకున్నాడు. వాళ్ళ అన్నదమ్ముడు దువ్వాడ శ్రీధర్ ఉంటున్నాడు. ఇంకో కొంతమంది క్వార్టరీ ఉన్నారు. వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ హౌస్ ఇది, వ్యభిచార గృహం ఇది, నా డబ్బులతో. కర్మ. డాక్యుమెంట్స్ అవి ఎవరి పేరున ఉన్నాయండి? ఇంటికి ఆయన పేరునే. కాకపోతే నా ఇంకా ఉంది దీని పేరున డబ్బులు ఇవ్వాల్సి. వాళ్ళకి ఏ హామీ ఇచ్చారు? నా ల్యాండ్ హామీ ఇచ్చారు. ఇంకా పెండింగ్ ఉంది రిజిస్ట్రేషన్. నా ల్యాండ్ హామీ ఇచ్చి ఇక్కడ కొన్నారు. ఆ ల్యాండ్ హామీ కూడా నా కర్మ. వీళ్ళ తమ్ముడు భార్య మెట్ట రమ అని ఆవిడ పేరున శ్రీని గారు చెక్స్ ఇష్యూ చేశారు. ఆ చెక్స్ నా ల్యాండ్, నేను మా సిస్టర్ దగ్గర నుండి డబ్బులు ఇష్యూ చేసినవి. ఆ ల్యాండ్కి సంబంధించి మెట్ట రమ పేరున ఆ ల్యాండ్ మేము రిజిస్ట్రేషన్ చేస్తే అక్కడ కూడా కొద్ది డబ్బులు ఇవ్వాల్సి ఉంటే శ్రీని గారు చెక్స్ ఆవిడ పేరుని ఇచ్చారు. వాళ్ళ తమ్ముడు పిల్లం వాళ్ళ డబ్బులే అయితే శ్రీని గారు ఆ ల్యాండ్ అయితే శ్రీని గారు ఎందుకంటే చెక్స్ ఇష్యూ చేస్తారు? శ్రీని గారికి ఆ 1,50,00,000 5.5 ఎకరాలు కొనడానికి డబ్బులు ఎక్కడొచ్చి ఆయనకి చూపించమనండి.